ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎస్టీవీ క్యాలెండర్స్ ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, నరేందుల సతీష్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పనులను ప్రజలకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేస్తున్న ఎన్ఎస్టీవీని అభినందిస్తూ 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌటం స్వామి, గుత్తికొండ శ్రీధర్, జాహిర్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలంలో శ్రీ శివరాజ హరిహర దేవాలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ఆలయ చైర్మన్ వంగ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ సభ్యులు జరిపోతుల నరసింహులు, రాంపల్లి మహేశ్వరి, మేడిపల్లి బాలరాజ్ ప్రమాణ స్వీకారం చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోనె మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ జగన్నాథం, వంగ లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడాలి అందరూ ఓకే. प्रवीलानामदेवत्याः सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं यालकुलगोत्रोद्भवस्याः श्रीनिवासनामदेवस्याः लता श्रीनामदेवत्याः अनुषानामदेवत्याः सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थं श्री भवानीरामलिङ्गेश्वर स्वामी देवतामुद्दिश्य भवानीरामलिङ्गेश्वर स्वामी देवता प्रीत्यर्थं यथाशक्ति अर्चनपूजाय करिष्ये. ओम सत्तये नमः, ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम विनायकाय नमः, ओम शिशिशेखराय नमः, ओम विरूपाक्षाय नमः, ओम कपत्रे नमः, ओम निर्लोहिताय नमः, ओम कृष्णाङ्गे नमः, ओम त्रिविंशाय नमः, ओम अभ्यगानाथाय नमः, ओम प्रदाय नमः, ओम भक्तवत्सलाय नमः, ओम शिवाप्रियाय नमः, ओम मुक्ताय नमः, ओम मानवे नमः. మెట్పల్లి జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు
మెట్పల్లి మినీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో మొత్తం 250 మంది క్రీడాకారులు పాల్గొనగా మెరిట్ సాధించిన 25 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. మా కోరిక మేము ఎందుకు ఇంత కష్టపడి వస్తున్నాం, ఇంత చేస్తున్నాం అంటే మీరంతా మంచి పొజిషన్లో ఉండాలి. మాకుంది పొజిషన్లో ఉండాలి, మీకు ఉండాలంటే ఏం చేయాలి? మీరంతా మీరు గ్రౌండ్లో ఉండాలి. అదేనంటేనా చాలామంది ఉన్నారు ఇప్పుడు సార్లు అక్కడ వాళ్ళంతా ఎంత మీకోసం వీళ్ళంతా ఈ వ్యవస్థ అంతా మీకోసం. కాబట్టి మీరంతా మంచిగా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి ఆ కోఆపరేట్ ప్రకారం మీరు పాల్గొని మీరు విజయం సాధించాలని కోరుకుంటూ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు క్రీడా ఉపాధ్యాయులు అందరూ సహాయ సహకారాలతో మనము ఘన విజయంగా ముందుకెళ్తున్నాము. ఈ సంవత్సరంలో ఇది మొట్టమొదటిది. దీని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, అంతర్ జిల్లాల పోటీలు. అది 14-16 వాళ్ళకే ఉంటుంది. సేమ్ ఏబీసీ ఇట్లుంటుంది. జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇంకో ముఖ్య ఉద్దేశం బేటీ బచావో బేటీ పడావో. విద్యార్థులు అమ్మాయిలను చక్కగా చదివించాలి, ఆడించాలి. ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పట్టభద్రులంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి పట్టం కట్టాలని కోరారు. గ్రామంలో పట్టభద్రులను కలిసి తమ ఓట్లను పేరాపత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎవరు ఇచ్చినా లేదు స్టేట్మెంట్కి మాట్లాడడానికి తప్పితే మళ్ళీ ఏం ఉపయోగం ఉండదు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. అక్కడ అనుకో జరగాల్సింది కూడా జరుగుతుంది. తప్పకుండా చేయాలి మీద చెప్పండి. ఆ పేరు ఉంటుంది, పేరు కనుక ఓటైనా ఎంజాయ్ చేయాలండి. ఒకే ఒక ఓటు వేయాలమ్మా. రెఫరెన్స్ ఓటు అంటారు కానీ 2 ఓటు 3 నాకు ఏం కాకుండా ఓటు ఆ పేరు కనుక ఓటైనా ఎంక్ చేస్తే సరిపోతుంది. అన్ని ఇస్తారు వాళ్ళు. కరీంనగర్ ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంద జ్యోతి, ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి చెందిన మంద జ్యోతిని నియమించినట్లు రాష్ట్ర కార్యదర్శి చిలువెరు శ్రీకాంత్ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ మంద జ్యోతిని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలిపారు. లేనటువంటి అగ్రకులాల తరఫున అన్ని పార్టీల నుంచి నిలబడడం జరిగింది. మరి 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల తరఫున ఇప్పటి వరకు ఒక అభ్యర్థి కూడా నిలబడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ మరి మొదటగా మరి విద్యావంతురాలు, ఒక దళిత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యావంతురాల్ని మరి అధినేత విశారద్ సార్ గారు మరి నియమించడం జరిగింది. మంద జ్యోతి గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర మరి కమిటీ సభ్యురాలుగా పనిచేస్తూ మరి వారు అదేవిధంగా వారి భర్త అయినటువంటి మరి ప్రముఖ డాక్టర్ సిద్దిపేట జిల్లా మరి ఎంతో సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు వీరిద్దరు. మరి అలాంటి వ్యక్తులను గుర్తించి ఈరోజు పార్టీ నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాట చెప్పడం జరుగుతూ ఉన్నది మీడియా మిత్రుల సమక్షంలో.
ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమైన సమస్య గత 30 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒకనాడు మాదిగలు సోదరులంతా కూడా అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి వ్యక్తులు మరి విడిపోయి 30 సంవత్సరాలు అవుతున్నాయి. దానికి చివరి ఘట్టంగా మొన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తున్నట్టుగా మనకి రావడం జరిగింది. మరి ఇకనైనా కానీ ఒక 1% కోసం మరొకసారి యుద్ధం చేయడం అనేది ఆపేసి పెద్దల పాత్ర మాదిగలే తీసుకొని కలిసిపోదామని విశాల మహారాజ్ గారు మరి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇకనైనా మాదిగలంతా కూడా కలిసి మరి ఆ రిజర్వేషన్ పోరాటం కోసం కాకుండా మరి మన ముందున్నటువంటి అతిపెద్ద లక్ష్యం రాజ్యాధికారం కాబట్టి ఆ రాజ్యాధికారం కోసం మాదిగలంతా కలిసి పనిచేయాలి. ఇలాంటి తరుణంలో మేడం గారు ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా వారి భర్త మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 15 సంవత్సరాల క్రితం వారు ఒక ఆదర్శ వివాహం చేసుకోవడం జరిగింది. మరి అలాంటి వ్యక్తులని పార్టీ గుర్తించి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు మాదిగ దళిత సోదరులంతా కూడా బీసీ అణగారిన వర్గాల పట్టభద్రులందరూ కూడా మరి ఇలాంటి తరుణంలో మరి అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలి. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో ఈరోజు మళ్లీ మోసపోయాం. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు మీ సేవలో చేసుకోవాలని నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలందరూ మీ సేవా సెంటర్ల వద్ద క్యూ కట్టారు. కానీ ప్రజలకు మళ్లీ మోసమే జరిగింది. తీరా మీ సేవలో అప్లై చేసుకుందామని వెళ్లేసరికి మీ సేవా సెంటర్ ఆపరేటర్స్ ఇలా వివరణ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గత నిన్నటి నుండి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల కోసం అని చెప్పి మీ సేవా కేంద్రాలలో అప్లై చేసుకోవాలని చెప్పి సమాచారం రావడంతో ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా జిరాక్స్ సెంటర్లలో మీ సేవా సెంటర్లలో పూర్తి స్థాయిగా వాళ్ళందరూ కూడా మా రేషన్ కార్డులు అప్లై చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు వారికి అందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి విషయం తెలిసి వచ్చింది. అదేంటంటే మీ సేవా కేంద్రంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ రేషన్ కార్డులు కొత్త దరఖాస్తు సంబంధించేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా జరగలేదు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం భీష్మ ఏకాదశి సందర్భంగా తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనానికి పోటెత్తిన భక్తులు. వేకువ జాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూ. అంతేకాకుండా దర్శనానికి వచ్చిన భక్తులకి మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది అని తొలి తిరుపతి దేవస్థానం వడ్డీ శ్రీనివాసరావు మీడియాకి వెల్లడించారు. అంతేకాకుండా ఈరోజు 10,000కు పైగా భక్తులు వచ్చినట్లు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి శనివారం అన్న సమారాధన కార్యక్రమంలో నిర్వహిస్తామని తెలియజేయడమైనది. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో శ్రీ 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 వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ ధర్మకర్తలు గూడా యాదగిరి నరసింహశాస్త్రి శ్రీనివాసమూర్తి వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ సిఎల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ దంపతులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. వాళ్ళ పేర్లు చెప్పుకోండి. మీ భార్య పేరు చెప్పుకున్నారుగా, మీ పిల్లల పేర్లు, మీ అన్నదమ్ముల పేర్లు, వాళ్ళ భార్యల పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు కూడా మనసులో ఒకసారి స్మరణ చేయండి. అమ్మా నాన్న పేరు చెప్పుకోండి. మీకు పిల్లలు ఇచ్చినందుకు కృతజ్ఞతగా మీ ఇక్కడ వాళ్ళకి నిలబడి 3 పక్షాలు అందరూ చెప్పండి. యజ్ఞేశ అచ్యుత మాధవ
అనంత మీ ఇంటి పేరు మీ పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఎస్ ముఖ్య నామోఖ్య తప పూజ క్రియ తపో హోమ క్రియాది సంయోన సంప్రదాయ సత్యం హుదా మొగుడి అడుగు జాడలు అత్యాధునిక వైద్య సేవలతో ఘనంగా అర్జున్ హాస్పిటల్ను అట్టహాసంగా బీసీ చేతి వృత్తుల జాతీయ పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జునరావు శనివారం ప్రారంభించారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్జున్ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా అవ్వారు మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని డాక్టర్లకు ఆయన సూచించారు. మీరు కొందరన్నా డాక్టర్ శిరీష రాటాల, మా హస్బెండ్ అర్జున్ కుమార్ గారు ఈరోజు అర్జున్ హాస్పిటల్ అనే 50 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకున్న స్పెషాలిటీస్ జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, అన్ని ఎమర్జెన్సీ కేసెస్, డర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఈ 5 డిపార్ట్మెంట్స్. ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ అనే ఒక లేటెస్ట్ బ్రాంచ్ ని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఒక 10 బెడెడ్ ఐసీయూ అండ్ 50 బెడెడ్ హాస్పిటల్ విత్ ఎక్స్క్లూజివ్ సూట్ రూమ్స్ and premier facilities. We are providing HDU, modular OT, laminar OT with all latest procedures like laparoscopy. So ఇంకా కడప వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ రోజు నుంచి మనకి కొత్త హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఈ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోండి. కడప నగరం సెంట్రల్ జైలు ప్రక్కన మద్రాస్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి 23వ వార్షిక కళ్యాణోత్సవం మరియు గ్రామోత్సవం ఆలయ ధర్మకర్త కాశీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ 7వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 9 గంటలకు గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ నిర్వహించామని, ఏకాదశి శనివారం ఉదయం 7 గంటలకు వైకుంఠ వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, మంగళహారతి, తీర్థప్రసాదాలు, ఉదయం 11:20 అంగరంగ వైభవంగా శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం జరిపించామని, దర్శనానికి విచ్చేసిన భక్తులకు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈరోజు సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం, బృందావనం బృందంచే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని దేవుని కృపా కటాక్షములు మరియు ఆ దేవుని ఆశీస్సులు పొందాలన్నారు. ఈరోజు భీష్మాక సందర్భంగా ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర వెలిసినటువంటి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవము జరగబడింది. ఇది 23వ వార్షికోత్సవ కళ్యాణము. ఈ 23 సంవత్సరాల నుంచి కూడా ప్రతి భీష్మేకాదశికి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి భక్తులు చాలా అధికంగా వచ్చారు ఈసారి. నిర్మల్ జిల్లాలో మీ ఉద్యమంలో ఒకరు మునిగిపోతున్న ఓడలాంటిది. అందులో ప్రయాణించి మీ అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోకండి. నిర్మల్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోండి. మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి. పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఖానాపూర్ మండలంలోని బావాపూర్ గ్రామంలో
శ్రీనివాస్ అనే యూజీ క్యాడర్ కుటుంబ సభ్యుల్ని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల శుక్రవారం కలిశారు. శ్రీనివాస్ తల్లి ఎంతో బాధపడుతూ తనకు కొరివి పెట్టడానికి ఎవ్వరూ లేరు, తాను చనిపోయేలోపు తన కుమారుణ్ణి చూడాలని ఎంతగానో బాధపడుతూ తన సమస్యను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్కి తెలిపారు. ఈ బావపూర్ విలేజ్ కి సంబంధించిన తోమ్ శ్రీనివాస్ అనే ఈ యూజీ క్యాడర్కి సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది. కిరణ్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది. ఈ తల్లి ఎంతో బాధతో ఉంది. 14 ఏళ్ల కొడుకు వెళ్ళిపోయాడు, 40 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇంకా చూడలేదు. టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. తలకొరు పెట్టేదానికన్నా కొడుకు కావాలి నాకని తల్లి ఎంతో మనోవేదనతో ఉంది. ఈమె మనోభావాలను గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లొంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను. ఇప్పుడు 14 ఏళ్ళు పోయిందంటే ఇప్పుడు 40 ఏళ్ళు ఆయన ఆయన పిల్లగాడు లేకపోతే పరిస్థితి ఏం కావాలి. శ్రీనివాసు నా కొడుకు 14 ఏళ్ళలో పోయిండు. 14 ఏళ్ళలో పోయి ఇదివరకు పత్తలేడు. నాకు మీరు దోలుకు వచ్చి నాకు తలవరాయి పెట్టేటందుకైతే నా కొడుకు రామారా ఇంతే. నేను కోరుకునేది ఏం కూడా లేదు. నా కొడుకు ఎక్కడున్నా కానీ రానా నువ్వు నాకు పానం నువ్వురా. దిల్ఫారం కలిపి కళ్ళు తాగితే హెల్త్ పాడవుతుంది, ఎక్కువ అనారోగ్యం వస్తుంది. తర్వాత డిప్రెషన్కి వెళ్ళి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అనవసరం. చెప్పండి మీ ఊర్లో అందరికీ ఇది చేయొద్దు, గంజా సాగు చేయొద్దు, దిల్ఫారం కలిపిన అలాగే లిక్విడ్ గాంజా కలిపిన కళ్ళు కూడా బాగా ఎక్కువ ఉంది. సో చెప్పండి అందరు. నాగోల్ చౌరస్తాలోని నెక్సా మారుతి షోరూంలో నూతన హంగులతో మార్కెట్లోకి వచ్చిన ఈ విటారా ఎస్యూవీ కార్ను ప్రముఖ సినీ నటి ప్రారంభ్ హిమజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మారుతి కంపెనీ ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి ఆహ్వానం మేరకు డాక్టర్ లయన్ విజయరంగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి కారు యొక్క ఫీచర్స్ వివరించారు. ఈ విటారా ఎస్యూవీ వెహికల్ బ్యాటరీతో 500 కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చని, రక్షణ పరంగా 7 సేఫ్టీ బెలూన్స్ ఉన్నాయని అన్నారు. ఈ వెహికల్స్ మార్కెట్లో 6 కలర్లు, 4 మల్టీ కలర్లలో లభ్యమవుతుందని తెలిపారు. That's a beautiful token of love from our side, ma'am. Thank you so much. Yes, good. Alright, everybody, and with this, let's all together do the celebrations. Ladies and gentlemen, this is, we are introducing the electric SUV e-Vitara. Spark your imagination. Come on, now go everybody! And with this, I must say the whole team is absolutely well prepped for the great business coming up on board. So stay tuned, take your sleeves up and get ready to make it a big and a grand hit. Congratulations everybody, and thank you so much for gracing this occasion with our presence. Let's have a final picture done to cherish every single moment we are spending up to. Yes please. Okay. నీకు లేదు మన మీడియం పిల్లలే వాళ్ళు వద్దని నీకు వేరే వేరే తీసుకొని మీరు ప్రాబ్లం నీకు ఎంత మీడియం తీసుకోండి. On
బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి పంచాయతీ పరిధిలో కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కొన్ని నెలలుగా ఓ అనాథ వృద్ధుడు గాలికి, వానకు, ఎండకు ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని అవస్థను చూసి స్థానికులు అమ్మఒడి వ్యవస్థాపకుడు చెరుకూరి పద్మనాభ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే తన బృందంతో అక్కడికి చేరుకొని అతనికి గుండు కొట్టించి స్నానం చేయించి స్థానిక ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు పోలీసుల సమక్షంలో ఆ అమ్మఒడి ఆశ్రమానికి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెస్లా ప్రకాష్, చండీప్రభ, హుసేన్, వాసుదేవ, జరీనా, ఉదయ్, సరోజనమ్మ, టీడీపీ యువత అధ్యక్షుడు రమేష్, స్థానిక టీడీపీ నాయకులు, మైనారిటీ లీడర్ షబ్బీర్, టీడీపీ నాయకుడు సోము, యూత్ ప్రెసిడెంట్ మహేష్, సమీర్, రాజేంద్ర నాయుడు, రవి, సదకుప్పం హేమచంద్ర స్థానికులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఈ ఎన్నికలలో స్పష్టమవుతోందని ఆయన అన్నారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని అన్నారు. గతంలో ఆప్ పార్టీ తప్పుడు హామీలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్ఛమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం ఈరోజు యావత్ భారతదేశం హర్షధ్వానాలతో స్వాగతిస్తూ ఉంది. గతంలో ఆ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అవినీతిమయమైపోయి వారిచ్చినటువంటి భరోసాలన్నీ కూడా పటపంచలేని
ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశలు అడియాసలేని వారు అవినీతిమయమైనటువంటి పాలన, కేవలం మాటలు మాత్రం నీతి మాటలు చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేయడమే కాకుండా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ పార్టీని పూర్తిగా ప్రజలు ఈరోజు తిరస్కరించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం, 11 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఏ మాదిరిగానైతే తెలంగాణలో గతంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించారో, మరి అదే మాదిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతిమయమై ఈరోజు ప్రజలంతా కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా రేపు మళ్ళీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వల్లనే న్యాయమైనటువంటి నిజమైనటువంటి ప్రజాపాలన వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి మయంలో కూరుకుపోయిందో అదే మాదిరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతిమయమైపోయింది. కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఢిల్లీలో పట్టం కట్టి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినటువంటి ప్రజానికం యావత్ భారతదేశంలో ప్రజలంతా కూడా హర్షధ్వానంతో స్వాగతిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. 11 సంవత్సరాల పాటు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పాలించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఈరోజు మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారి నేతృత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలోని భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఢిల్లీ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేస్తే కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కోలానంద్ గారి నాయకత్వం, కోలానంద్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ మాతా కీ. ఢిల్లీలో గెలుపు, దేశానికి మలుపు, ఢిల్లీలో గెలుపు, దేశానికి మలుపు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ విజయ పరంపర ఎందుకు వస్తూ ఉంది? 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి చెత్త ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆప్ సర్కార్, ఆ ప్రభుత్వం ఊడ్చుకొని పోయింది. ఎందుకు పోయిందంటే నువ్వు ప్రజలకి ఉచిత పథకాలను తప్పు చెప్పి వాళ్ళని మోసం చేసి అదే ప్రజల్ని వాళ్ళకి ఇస్తున్నటువంటి ఉచితాలు కూడా సరిగ్గా అందకుండా నువ్వేమో వేలాది కోట్లు దోపిడీ చేస్తుంటావు. ఈ దేశంలో పక్క దేశాల్లో కూడా అదర్ దేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని పెంచిపోయి ఉగ్రవాద తీవ్రవాది ఎవరైనా ఉన్నారంటే ఒక కేజ్రీవాలే. దానికి ఉగ్రవాద లింకులన్నీ కూడా ఉన్నాయి. లిక్కర్ కుంభకోణంలో నువ్వు ముద్దాయివి, నువ్వు జైలుకి పోయొచ్చావు. అందువల్ల ఢిల్లీ ప్రజలు కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మీకు నెక్స్ట్ చరమగీతం పాడేటువంటి పరిస్థితి వచ్చే సంవత్సరం ఇక్కడ ఉంది. అక్కడ ఒక తీవ్రవాద ప్రభుత్వం ఉంది కలకత్తాలో. మరి వెస్ట్ బెంగాల్లో మమతా గవర్నమెంట్ తీవ్రవాద ప్రభుత్వం అది. ఆ తీవ్రవాద ప్రభుత్వం కూడా ఈసారి ఖచ్చితంగా చరమగీతం పాడతారు. అదే రకంగా కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఉంది. అది కూడా చరమగీతం పాడే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఈ
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మద్రసా అరేబియా తజ్వీదుల్ ఖురాన్ బిస్మిల్లా మస్జిద్ ఆధ్వర్యంలో నిర్వహించిన జల్సా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మదర్సా సదర్ అబ్దుల్ జావీద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హైదరాబాద్, కోరుట్ల, జగిత్యాల, ఖానాపూర్ ప్రాంతాల నుండి విచ్చేసిన గౌరవనీయ ఉలామా హజరత్కు అలాగే స్థానిక మైనారిటీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ జల్సాను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. मदरसा अरबिया तजवीदुल कुरान मेटपल्ली में जो जलसा रखा गया अल्हम्दुलिल्लाह कामयाब हुआ। मैं शुक्रिया अदा करता हूँ हैदराबाद से जो उलमाए कराम आए, तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ। और मेटपल्ली, जगत्याल, कोरुटला और जो उलमाए कराम आए, मैं उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। मेटपल्ली के आवाम का भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और मेटपल्ली मंडल और कोरुटला मंडल, इब्राहिमपट्टनम मंडल, जहाँ कहीं से मंडल हो, उनका मैं तहे अदा करता हूँ। जो भी इसमें ताउन किए, जो बाहर से भी हमको ताउन मिला, हम उनका भी तहे दिल से शुक्रिया अदा करते हैं। और जहाँ कहीं से भी हमारे बहुत दूर से भी उलमाए कराम आए, हम उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। अल्लाह इस जलसे को कामयाब करे। हम हर बंदे का तहे दिल से, मैं और हमारी कमेटी है और हमारे मदरसे के मौलाना तहे दिल से उनका शुक्रिया अदा करते हैं। मैं मदरसा का सदर अब्दुल जावेद। दवाखाना और ज्यादा दिन मत खाइए, इसकी आदत मत डाल लीजिए। ये देखिए, ये बीमारी ऐसी है, दिनों की बेचैनी, दिलों की परेशानी, जहन ऐसी बीमारी है कि अल्लाह ने इसकी दवा दुनिया में कहीं नहीं रखी है, किसी के पास नहीं है सिवाय कुरान। ये तो अल्लाह खुद कह रहा है, वतत्मइन्नु क़ुलूबुहुम बिज़िक्रिल्लाह। लोगों के दिल याद इलाही से ही सुकून पाएंगे, कोई दवा से नहीं पाएंगे। 1 लाख रुपए का इंजेक्शन हो, 5 लाख रुपए का इंजेक्शन हो, किसी साहब ने अभी बताया मुझे कि सब इलाज हो चुके, अब डॉक्टर मेरी परेशानी को देख कर ये कह रहा है कि एक दवा बाकी रह गई है आपको आजमाने के वास्ते, कि सेहत मिल जाएगी क्या, वो अमेरिका से मंगानी पड़ेगी। और एक इंजेक्शन 11 लाख रुपए का है, और ऐसे इंजेक्शन आपको कई देने पड़ेंगे। और फिर भी हम नहीं कह सकते कि फायदा होगा या नहीं, हम रिस्क नहीं लेते, हम कोई श्योरिटी नहीं देते। अल्लाह क्या फरमा रहा है, वसल्लम ने दुआ मांगी, वजीला अखुज़नी वज़हाबा हम्मी व गम्मी। अब जितनी चीजें हो सकती थी ना, वो सब इस हुजूर ने जमा कर दी, हार बना दीजिए। जब पढ़ो तो दिल बाग बाग हो जाए, जब पढ़ो तो दिल मसरूर और मुतमईन हो जाए। वनूर बसरी, मेरी आंखों की रोशनी बना दीजिए कुरान को, इसलिए कि एक तो है हमारी आंख में बसारत, और एक होना पड़ता है, ये है बसारत है, आंख देख रही है सब चीजें। माशाल्लाह आप सबकी आंखें देख रही है, हमारी देख रही है, हम आपको देख रहे हैं, आप हमको देख रहे हैं। ये बसारत है। बसारत सिर्फ अल्लाह की मखलूक के जाहिर को देख सकती है, उसकी हकीकत को नहीं देख सकती। एक आंख इस मजहर के पर्दे में छुपा हुआ महबूब वो हमको नजर आ जाए। कोई भी కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతల ప్రకారం కన్వర్షన్ చేయాలని, సర్కిల్ పరిధిలో మాకు కన్వర్షన్ ఇచ్చి సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదని కోరుకుంటున్నాము.
విద్యుత్ సమస్యలో నేను దుర్గం విశ్వనాథ్, పెద్దపల్లి జిల్లా కోచేరు ట్రాన్స్కో. విద్యుత్ సమస్యలో పనిచేస్తున్న 20,000 మంది ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్స్ని తీసుకొచ్చి గత ప్రభుత్వము అన్యాయం చేయడం జరిగినది. ఒక సంస్థలో 2 రూల్స్ని తీసేయాలి, స్టాండింగ్ ఆర్డర్స్ని రద్దు చేయాలి. విద్యార్థులను బట్టి వారైతే ఏదైతే 10th చదువుకున్నారా, ఇంటర్ చదువుకున్నారా, డిగ్రీ చదువుకున్నారా, డిప్లొమా చేసిరా, ఎవరెవరి విద్యార్థులను బట్టి వారి కన్వర్షన్ అమలు చేయాలి. సబ్స్టేషన్లో కూడా పనిభారం ఎక్కువ అవుతుంది. 4 చేయాల్సిన కాడ 3, 5-6 చేయాల్సిన కాడ 2-3 తోటి చేపిస్తుంది. సంస్థలో కొత్త సబ్స్టేషన్లు వస్తున్నాయి, అన్నీ ఇంకా వస్తున్నాయి. వాటిలో కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్న కార్మికులతోటే ఈ కాలం కానిస్తున్నారు. కొత్త రిక్రూట్మెంటు ఏదైతే JLM సబ్ ఇంజనీర్ వేస్తున్నారో ఆర్టిజన్లని కన్వర్షన్ చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్ తీసుకోవాలి. ఆర్టిజన్ల పైన పనిభారం తగ్గించాలి. ఏ ఒక్క డిమాండ్ని ప్రభుత్వం చేయకపోయినా రానున్న రోజుల్లో ఏ విధానానికి సిద్ధము. గత 5 నెలల కానీ టీవీఎస్సీ జేఏసీ కోరుతుంది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్టిజన్ని ఏ ఒక్క నిబంధన లేకుండా కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ చేయని పక్షంలో సిద్ధం, యుద్ధం మన సమ్మెకైనా సిద్ధం. నేను స్టేట్ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాము. మేము ఈ జేఏసీ అనేది గత 5 నెలల క్రితము మేము మా సమస్యలపైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమస్యలు ప్రభుత్వానికి తెలియనివి కావు. ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా సమస్య అనేది విన్నవించుకుంటూ గ్రామ స్థాయి నుంచి అయితే ఎట్లాంటి ఉద్యమం అనేది ఉంటుందో స్టేట్ స్థాయి వరకు, అంటే ఒక రాష్ట్ర స్థాయి వరకు అలాంటి ఉద్యమం చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకనగా ప్రజలకు ప్రతి సమస్య వీళ్ళ సమస్య ఏందనేది గ్రౌండ్ లెవెల్లో తెలవాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే మాకు ఈ స్టాండింగ్ ఆర్డర్ అనేది 1946వ చట్టం అనేది చట్టం పెట్టి, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు పెట్టి, మరి మనకు కాన్స్టిట్యూషన్ ఏర్పడింది 1952లో రాజ్యాంగం ఏర్పడింది. మరి 1946లో చట్టం ఎట్లా పెడతారు అనేది కూడా కొంచెమన్నా ఆలోచించుకునాలే. ఎందుకంటే మరి మనం బ్రిటిష్ కాలంలో పనిచేస్తున్నామా, లేకపోతే ఇప్పుడున్న మరి మన 75 ఏళ్ళ స్వతంత్రంలో బానిసలుగా పనిచేస్తున్నామా? మరి అది నిజమా ఇది నిజమా అనేది కూడా ఇప్పుడు మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్పాలి. నిజంగానే స్వాతంత్రం రాలేదా? 46 చట్టం అంటే అప్పట్లోనే ఉన్నామా? మరి ఖమ్మం జిల్లాలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత అమ్మవారి సేవలో భాగంగా కామంచికల్లు నాగేశ్వరరావు గురుస్వామి 2 నెలల నుంచి మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా ముందుకొచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా జరిపించారు మీ చేతుల నుంచి? సంవత్సరం అమ్మాసరం మన ఖమ్మం జిల్లాలోని కూరగాయల మార్కెట్ పక్కన మరి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఖమ్మము కొన్ని పనుల మీద పిలిచేసి వస్తున్నటువంటి స్వాములు ఆకలితోనే చాలా వరకు ఉంటున్నారు. మరి అయ్యప్ప స్వాముల పీఠాలను కూడా ఎత్తేయడం జరిగింది, హోటళ్ళు కూడా ఎత్తేయడం జరిగింది. కనుక మరి స్వాములకి దీక్ష తీసుకున్న స్వాములకి ఆకలితో ఉండొద్దన్న ఆలోచనతో ఈ సంకల్పం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి కూడా 30 మందితో స్టార్ట్ చేశాను. భిక్ష పెట్టడం 300 మందికి చేరుకున్నారు. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి నా తోటి గురుస్వాములు కొన్ని ఊర్ల నుంచి మరి అదేవిధంగా భక్తులు మరి మనకి ఈ కార్యక్రమానికి సహకరించున్నారు. మరి వారందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కూడా వారికి కూడా చిరు సత్కారాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి మరి దీక్షా స్వాములు కొంత సపోర్టింగ్తో మరి అదేవిధంగా గ్రామ భక్తులతోని కొంచెం ముందుకు తీసుకెళ్ళాము. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంప్రూవ్ చేయాలని మరి అన్నిటికీ కూడా అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మరి NSTV వారికి కూడా ఈ రూపంగా తెలియపరచుకున్నది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. సంవత్సరం అమ్మాసనం మరి జనవరి 2వ తారీఖు నుండి స్టార్ట్ చేశాము. మరి ఫిబ్రవరి 6వ తారీఖు 7వ తారీఖు వరకు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని మరి కొనసాగించాము. మరి నిన్న ఈరోజు ఇరుముళ్ళు కార్యక్రమంతోనే ఆపడం జరిగింది. మరి అందరూ కూడా తెలియపరిచాము. మరి వచ్చే సంవత్సరం కూడా మరి ఇంకెంత పెద్దగా సహకారం ఉంటే అందరి సహకారం ఉంటే మరి ఇంకా కొంచెం పెద్దగా ఎత్తున పెట్టాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. స్వామి శరణం అమ్మ శరణం అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.